మారా జీవితాన్ని మార్చగలిగిన ఏకైక దేవుడు యేసు దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప ఈ దినాల్లో అత్యధికంగా మీ ఎడల ఉండబోతున్నాయి. ఆ కృపను బట్టి ఇదివరకు మీ జీవితంలో జరగని కార్యం జరగబోతుందని ప్రభు ప్రవచిస్తున్నాడు. ఆయన ఆత్మ పలుకుతుంది. అంతేకాదు, ఈరోజు మీ వాగ్దానం జకర్యా గ్రంథం 9:12. దేవుని బిడ్డలారా, కొంచెమంది వయస్సుకు తగినట్టుగా ప్రవర్తించరు. అలా వయస్సుకు తగినట్టుగా ప్రవర్తించలేనప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు, శ్రమలు, బాధలు ఇందంత కాదు. బైబిల్లో రూతు గ్రంథంలో నయోమి గురించి రాయబడి ఉంది. నయోమి 2 కొడుకులకు తల్లి. ఆ కొడుకులు కూడా చిన్నవాళ్ళు కాదు. వెళ్ళి వివాహ వయసుకు వచ్చి వారికి వివాహం చేసింది కూడా. సో యూదుల యొక్క ఆచారం, అలవాటు, ధర్మశాస్త్రం, దేవుడు ఏ మాట అయితే పలికాడో అవన్నీ వాళ్ళకు బాగా తెలిసిన మాట. ప్రభు చెప్పాడు, మీరు మోయాబులతో సంబంధం పెట్టుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మోయాబు దేశానికి వెళ్ళకూడదు అని ప్రభు మాట్లాడాడు. కానీ ఈ స్త్రీ మోయాబు దేశానికి కరువును చూసి ఆ కరువును ఎదుర్కోలేక మోయాబు దేశానికి వెళ్ళింది. తన ఒక్కతే వెళ్ళి ఉంటే కనుక తన ఒక్కతే నష్టపోయేదేమో. తనతో పాటు తన భర్తను, తన కొడుకు, కోడలు కూడా తీసుకెళ్ళింది. సో ఏమైంది? తర్వాత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంది. కొడుకులు 2 చనిపోయారు. ఈ నష్టం కోలుకోలేని నష్టం అని చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కొన్ని పర్యాయంలో కోలుకొని నష్టాన్ని మనం ఎదుర్కొంటున్నాం. కోలుకొని నష్టం అంటే ఎప్పటికీ బాగుపడని భయంకరమైన జీవితం, ఎప్పటికీ జీవితం మెరుగుపడని భయంకరమైన జీవితం, బాధకరమైన జీవితం. దొంగ ఊబిలో పడిపోయిన వాడు ఎలా అయితే తిరిగి లేవలేడో అటువంటి జీవితమే ఇప్పుడు నయోమి ఆయన కుటుంబం ఎదుర్కొంటుంది. లాస్ట్లో ఆమె ఈ తీర్మానానికి వచ్చేసింది, దయచేసి నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అంటే సంతోషం అర్థం. నన్ను సంతోషం అని పిలవద్దు, నన్ను మారా అని పిలువండి. ఎందుకంటే నా జీవితము మారతో నిండిపోయింది అంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి చోట ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో మారా మధురంగా మారింది. వీరికి పితరులు ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు మారా మధురంగా మార్చుకుంటా వచ్చింది. కానీ ఈమె జీవితంలో మాత్రం దేవుని బిడ్డలారా మధురం మారాగా మారుతుంది. ఈరోజు మీలో ఎంతో మంది నా మారా మధురంగా మారింది అన్నవాళ్ళు, లేదా నా మధురం మారాగా మారిపోయింది, నా యొక్క తీయని జీవితం మారావలే మారిపోయింది అన్న వాళ్ళు మీరు ఎంతమంది? ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. మీరు చేదైన అనుభవం నుండి వెళుతున్నారా? దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతో చక్కటి జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తే అవి ఖాతరా చేయకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా విచ్చలవిడిగా జీవించినప్పుడు బైబిల్ చెప్తుంది వారు మారా అని చోటుకొచ్చారంట, చేదు నీళ్ళు తాగారంట. ఇంకా ఆ చేదు నీళ్ళు తాగలేక
దేవుని కూడా మొరపెట్టారని నిర్గమకాండం 15వ అధ్యాయం 24 నుండి మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది జీవితం ఈరోజు మారావలే ఉంది. చూడండి, నిర్గమకాండ 15వ అధ్యాయం 23, 24, 25. దేవుని బిడ్డలారా, ఇటువంటి మారా జీవితాన్ని మార్చగలిగిన ఏకైక దేవుడు యేసు దేవుడు మాత్రమే. ఆయనే యెహోవా రాఫా. ఈరోజు ఎంతమంది జీవితంలో చేదు వేదన అనుభవిస్తున్నారో మీ ఆత్మను ఒకసారి పరిశోధించుకోండి, సరి చేసుకోండి. మీరు ఎంత పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఆ మనస్సు మార్చుకుని అడుగుతారో అందందుకు దీవించబడతారు. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా మారా వంటి జీవితాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు మీరే ప్రభా. ఎంతో మంది మారా మధురమైనదని సాక్ష్యం చెప్తా ఉంటే ఒకనొకప్పుడు మధురమైన జీవితం ఈరోజు అనేక మందిలో కనబడట్లేదు. మారా చేదుగా అనిపిస్తుంది ప్రభా. దిక్కుదోచని స్థితిలో ఉన్నారు ప్రభా. మీరే అద్భుతం జరిగించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.